నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. మనం స్కానెక్స్ ధన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తున్నాయి. సో స్కానెక్స్లో ఒక స్టాక్ డీటెయిలింగ్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా. స్కానెక్స్ అంటే తెలుసు కదా, మన స్టాక్స్ని మనం ఫిల్టర్ చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. సో ఇన్డెప్త్లో ఒక స్టాక్ గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది ఇది స్కానెక్స్. అపార్ట్ ఫ్రమ్ డైరెక్ట్ దానిలో కూడా స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నమాట. స్కానెక్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దన్, బట్ స్కానెక్స్లో ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎట్లనో మీకు చూపిస్తా ఆగండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్లా, సబ్స్క్రైబ్ చేయండి. మనం చిన్నగా అయిపోదాం. దీన్ని పక్కకు గుంజేద్దాం. డిస్ప్లే ఓపెన్ చేసుకున్నాం. ఓకే, మనము హోమ్లో దీని గురించి అంతా డిస్కస్ చేసుకున్నాం. లైవ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకున్నాం. స్క్రీనర్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, స్క్రీనర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీనర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఒక స్టాక్ను ఏమేమి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో చూపిస్తాం. ఆగండి. ఇంట్రాడే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నాకు జస్ట్ స్టాక్ ఒకటి కావాలంటే, ఓకే, టాటా స్టీల్ పెట్టుకున్నాను. ఓకే, టాటా స్టీల్ని ఓపెన్ చేసుకుంటున్నాను. క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మల్టిపుల్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా. ఓవరాల్గా అయితే టాటా స్టీల్ ఎంత ప్రైస్ నడుస్తుంది, ఈరోజు ఎంత పర్సెంట్ పెరిగింది తరిగింది, తర్వాత దాని మార్కెట్ క్యాప్ ఎంత, ఇదెంత 1,89,000 కోట్లు టాటా స్టీల్ మార్కెట్ క్యాప్. పీ రేషియో, ప్రైస్ ఎర్నింగ్ రేషియో 61.87, డివిడెంట్ 2.39% ఇస్తుందంట. ఇది మెటల్ అండ్ మైనింగ్ కిందకి వస్తుంది. డెప్త్ ఉంది దీనికి. 52 వీక్లో 122 ఈజ్ 52 వీక్లో. నాకు తెలిసి మొన్న టచ్ అయింది అనుకుంటున్నా. ఐరన్ అండ్ స్టీల్ సెక్టర్లో వస్తుంది అనమాట. కింద స్క్రోల్ చేసామనుకోండి, ఇక్కడ మనకి చార్ట్ వస్తుంది. ఈ చార్ట్ మాసామాసి చార్ట్ కాదు, మీరు ఇలా కంపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ని జేఎస్డబ్ల్యూ స్టీల్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ని క్లిక్ చేయండి. ఓకే, జేఎస్డబ్ల్యూ క్లిక్ చేయగానే ఇగో మీకు టాటా స్టీల్ చూడండి, పైన కింద ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ పైన ఉంది. అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆల్మోస్ట్ 15%, 18%, 20% ప్రాఫిట్లో ఉంది. టాటా స్టీల్ కిందనే ఉంది ఇప్పుడు. సో అట్లా కంపేర్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇండెక్స్ తోటి కంపేర్ చేయాలనుకోండి, ఇక్కడ ఇండెక్స్ అని క్లిక్ చేయండి. ఇండెక్స్ అని క్లిక్ చేస్తే నీకు ఇగో అంతా వచ్చేసింది చూడండి. నిఫ్టీ 500. సో దాంతో కంపేర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అన్నిటికన్నా టాటా స్టీల్ కొంచెం కిందనే పడిపోయింది చూడండి. మిగతా అన్ని పైన ఉన్నాయి. ఓకే, ఇవి మాత్రం కింద పడిపోతున్నాయి అనమాట. సో అట్లా ఈజీగా ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. ఉట్టి నిఫ్టీతో నేను కంపేర్ చేద్దాం అనుకున్నాను అంటే ఇగో తీసేసి నిఫ్టీ ఒకటే పెట్టండి. ఇగో నిఫ్టీ తోటి ఎంత కింద ఉంది, ఎంత పైన ఉంది, ఎంత క్లియర్గా అర్థమైపోతుంది. ఇది 1 ఇయర్లో 5 డేస్లో పెట్టుకోవచ్చు, 1 డేలో పెట్టుకోవచ్చు, ఎట్లనే పెట్టుకోవచ్చు. ఓకే, అదొకటి. తర్వాత అనలిస్ట్ హ్యావ్ సజెస్టెడ్ టు బై, అంటే ఇది ఓవరాల్గా మంచి స్టాక్. చాలామంది ఎక్కువ రోజులు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు, కొని అమ్మారు అనమాట. ఎందుకంటే అంత ఈజీగా ఫుల్గా వాడదు, ఇది స్లోగా పెరుగుతుంటుంది, పైన కింద వెళ్తుంటుంది. జనాలు ఈ డివిడెండ్ ఈల్డ్ కోసం కొనుక్కొని పెట్టుకుంటారు అనమాట, ఎక్కువ క్వాంటిటీ. టాటా స్టీల్ యూజువల్లీ అదే చేస్తారు అనమాట. తర్వాత ఇక్కడ మీకు కంపెనీ న్యూస్ అని మంచి ఇన్ఫర్మేషన్ గైస్. ఇక్కడ టాటా స్టీల్ బ్లాక్ అని వినేసి ఈరోజు బ్లాక్ ట్రేడ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 15 lakh shares of Tata Steel were executed on national stocks and at a price of 152 per share. 152 దగ్గర 15 lakh shares కొన్నారు. టోటల్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇస్ 22 crores. చూసారా, 5 million shares షోర్స్. ఓవర్ 5 million shares అమ్మారు. సిగ్నిఫికెంట్ బ్లాక్ ట్రేడ్ అకార్డింగ్ నేషనల్ స్టాక్ ఇన్వాల్వ్ టాటా స్టీల్ అప్రాక్సిమేట్లీ 5 million shares were traded at a price of 150 per share, resulting in total transaction value of 96 crores. దాని తర్వాత ఇక్కడ చూడండి, 10 million shares ట్రేడ్ అయింది. సిగ్నిఫికెంట్ బ్లాక్ ట్రేడ్ అకార్డింగ్ నేషనల్ స్టాక్ వేర్ ట్రేడెడ్ ఆన్ దిస్ ప్రైస్. ఇంకా చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ కూడా సో అన్ని టాప్ కంపెనీ న్యూస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ స్టాక్కి రిలేటెడ్. ఓకే, సో పియర్ అంటే ఏం లేదు, మన పక్కన అనమాట. సో దానికి కాంపిటీషన్ జేడబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, ఇవంతా మన కాంపిటీషన్. దానిది మార్కెట్ క్యాప్ ఎంత ఉంది,
పీ రేషియో ఎంత ఉంది, రెవెన్యూ ఎంత అవుతుంది. రెవెన్యూ చూడండి టాటా స్టీల్కే ఎక్కువ ఉంది, కానీ ప్రాఫిట్ మాత్రం స్టాక్ ప్రైస్ మాత్రం జేడబ్ల్యూ స్టీల్దే పెరుగుతుంది. రెవెన్యూ గ్రోత్ 5%, దీన్ని -5% ఉంది. ప్రాఫిట్ వీళ్ళది ఎక్కువ ఉంది జేడబ్ల్యూ స్టీల్ది. ఓకే, అట్లా ఆర్ఎస్ఐ ఎంత ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్ ఈయన దొరుకుతుంది, ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. కింద స్క్రోల్ చేసి ఆటోమేటిక్ స్క్రీనర్స్ అంటే ఈ స్టాక్కి స్క్రీనర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది మీరు డైరెక్ట్గా ఇది క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అట్లా బ్యాక్ వచ్చేసాం, ఎందుకంటే ఆ టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఎంత రిటర్న్స్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ వాళ్ళకి 1 ఇయర్లో 3% రిటర్న్స్, 2 ఇయర్స్ చేసిన వాళ్ళకి 42% రిటర్న్స్ ఇస్తుంది, 4 ఇయర్స్ చేసిన వాళ్ళకి 105% రిటర్న్స్ ఉందన్నమాట. ఇన్ షార్ట్ టర్మ్లో 1 వీక్ చేసిన వాళ్ళకి 10% రిటర్న్స్ వస్తుంది, 9 మంత్స్ చేసిన వాళ్ళకి లాస్ట్ కొన్ని మంత్స్ పడ్డది కదా దానికోసం ఇది 15% చూపిస్తుంది అనమాట లాస్ట్లో. ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్, గ్రోత్ రేట్, రెవెన్యూ ఎంత వచ్చింది, నెట్ ఇన్కమ్ ఎంత వచ్చింది, క్యాష్ ఫ్లో ఎంత అయింది, అన్నీ ఇన్ని ఉంటాయి కదా. ఈ పేజ్లో మొత్తం తెలిసిపోతుంది. క్వార్టర్లీ రిజల్ట్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. మార్చ్లో ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, ఎక్స్పెన్సెస్ ఎంత ఉండే, ఇప్పుడు డిసెంబర్ 2024 లాస్ట్ క్వార్టర్ అదే కదా. రెవెన్యూ 43 crores అయితే 47 crores ఎక్స్పెన్సెస్ అయింది. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ 10%, డెప్రిసియేషన్ ఇన్ని క్రోర్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ 296 crores. సో ఇట్లా బ్యాలెన్స్ షీట్ కూడా చూపిస్తుంది చూడండి గైస్. అమ్మ జీవితం, అసెట్స్ ఎంత ఉన్నాయి అన్నీ ఇవి. ఈ బ్యాలెన్స్ షీట్స్ చూసుకొని కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. బ్యాలెన్స్ షీట్స్ చాలా ఇంపార్టెంట్ గైస్, దాని మీద కావాలంటే ఒక ఫుల్ వీడియో పెడతా, కానీ చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ షీట్స్. క్యాష్ ఫ్లో, ఎంత క్యాష్ ఇంటేక్ వస్తుంది, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంతమంది ట్రేడింగ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్లీ ఎంతమంది అమ్మినారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, షేర్ హోల్డింగ్, ప్రమోటర్స్ దగ్గర ఎంత ఉంది, ఎఫ్ఐస్ దగ్గర ఎంత ఉంది, డిఐఎస్ దగ్గర ఎంత ఉంది, పబ్లిక్ దగ్గర 20% ఉంది, డిఐఎస్ దగ్గర 23% ఉంది, ఎఫ్ఐస్ దగ్గర 19% ఉంది, ప్రమోటర్ దగ్గర, ఇవన్నీ ఇక్కడ కనిపించేస్తాయి. డివిడెంట్ హిస్టరీ చూడండి, ఇది ఏంటంటే 3.6 రూపీస్ పర్ షేర్ అనమాట. 3.6 అంటే పర్సంటేజ్ కాదు, పర్సంటేజ్ ఈడ వస్తుంది మనకి. సో అట్లా డివిడెంట్ పర్ షేర్ అంటే 2020లో 10 రూపాయలు ఇచ్చాడు వీడు. హైయెస్ట్ 2019లో, హైయెస్ట్ 2022లో ఇచ్చాడు 51 రూపీస్ పర్ షేర్ ఇచ్చారు. అంటే నీ దగ్గర 1,00,000 షేర్లు ఉంటే 1,00,000 × 51 అవుతుండే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లుంటుంది అనమాట. లేదా కార్పొరేట్ యాక్షన్ ఏమేమి చేస్తారని చెప్పేసి వాళ్ళు మీటింగ్స్, ఎక్స్టర్నల్ మీటింగ్స్, ఆ మీటింగ్ డీటెయిల్స్, అనౌన్స్మెంట్స్, అనౌన్స్మెంట్, రిజర్వేషన్, ఇన్వెస్ట్మెంట్ మీటింగ్, దీని గురించి క్లిక్ చేయగానే దాని డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి అనమాట పీడిఎఫ్లో. ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేసి. టాటా స్టీల్. సో ఎవరైనా ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి కంపెనీ ఫైలింగ్స్ టు ఎక్స్చేంజెస్, టెక్నికల్ ఇండికేటర్స్, ఏం చేస్తుంది, బుల్లిష్ చెప్తుందా, న్యూట్రల్ చెప్తుందా, టాటా స్టీల్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో టాటా స్టీల్కి రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తారనమాట మీకు. అర్థమైందా? ఇది ఒక్కటే కాదు, నువ్వు ఏ కంపెనీనే ఓపెన్ చేసుకో, ఏ కంపెనీ ఓపెన్ చేసినా దాని తాత ముత్తాతల నుంచి దాని కథ మొత్తం ఇది ఉంటుంది అనమాట. క్లిక్ చేసాలా దీని గురించి, ట్రెండ్ గురించి 1,79,000 crores అంతా ఇన్ని ఉంటుంది అన్నమాట. సో ఇట్లా మీరు ఒక స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ముందు రీసెర్చ్ చేయాలంటే ఈ స్క్రీనర్స్లో ఉన్న స్టాక్స్ని క్లిక్ చేసుకొని నువ్వు ఇక్కడికి వెళ్ళి కూడా రీసెర్చ్ చేయవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ ట్రేడింగ్ జర్నీ నడుస్తుంది అనుకుంటున్నా. ఈ ఎడ్యుకేషన్ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని, మనం రోజు చెప్పే మాట కదా మీరు చేసుకుంటారు, గ్రాటిట్యూడ్ లేదు. సరే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.